హలో బ్యూటిఫుల్ పీపుల్, మీ గుంటూరు నందిని విజయవాడ అయితే వెళ్ళిందనమాట. విజయవాడలో ఉన్న విజయకిలాద్రి టెంపుల్ చూడడానికి ఎంత ప్రతి ఒక్కరు చూడాల్సిన పుణ్యక్షేత్రం. గూగుల్ మ్యాప్స్లో అయితే ఇలా ఉంటుంది విజయకిలాద్రి టెంపుల్స్ అని. ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను. లొకేషన్ ఈజీగా ఓపెన్ అవుతుంది. బ్రిడ్జ్ నుంచి చూస్తే విజయకిలాద్రి ఒకవైపు ఉంటుంది, అలానే ఇంద్రకీలాద్రి అమ్మవారు కనకదుర్గ అమ్మవారి కొండ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇంద్రకీలాద్రి అండ్ విజయకిలాద్రి, ఇప్పుడు నేను చూపించేది విజయకిలాద్రి అనమాట. సో గుంటూరు నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఇలా బ్యూటిఫుల్ వ్యూ అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి పైన కొండ చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్స్ అదంతా. సో ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం ఇట్లా తిరుగుతాం అనమాట, అంటే రైట్ సైడ్ తిరుగుతాము. సో ఇక్కడ నుంచి టెంపుల్ అయితే ఘాట్ రోడ్ నిజంగా 3 to 4 kilometers అయితే ఉంటుంది. నిజంగా ఆ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అందరూ, చాలా బాగుంటుంది. నాకు తెలిసి విజయకిలాద్రి ఈ టెంపుల్ చూడడానికైతే ఒక వీడియో అయితే సరిపోదు. మీకు కనీసం ఒక 10 వీడియోలు ఉంటే కానీ ఈ టెంపుల్ విశిష్టత అర్థమవుతుంది. సో శివాలయము, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, అష్ట దేవతలు అందరూ ఉన్నారనమాట ఇక్కడ, దేవతామూర్తులు. అసలు ఇక్కడికి వస్తే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఘాట్ రోడ్కి అయితే ఇక్కడ బస్సెస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, ఫ్రీగా పైకి వెళ్ళొచ్చు. సో బస్సెస్ అయినా జీప్స్ రెడీగా ఉంటాయి. అండ్ అలానే విజయకిలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస వ్రత మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. 17వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అయితే ఉంటుంది. సో వాటి డీటెయిల్స్ అనమాట. సో ఈ వీడియోని అయితే శాంతం చూడండి. సో నిజంగా మీకు తెలుసుకోవాలి అసలు ఈ క్షేత్రం గురించి అన్న పూజారి గారు అయితే వివరిస్తారు. అండ్ అలానే మీరు తప్పకుండా అయితే ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అయితే పాల్గొవాల్సిందిగా నిజంగా కోరుకుంటున్నాను అనమాట. అండ్ అలానే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీరు వెళ్ళాల్సిన పరిస్థితి లేకపోయినా సో మీ ఫ్రెండ్స్, మీ తోటి స్నేహితులు అయితే వెళ్ళడానికి వీలుంటుంది. సో వాళ్ళకు కూడా మీరు ఒక పుణ్యక్షేత్రం చూపించినట్టే కదా, జస్ట్ ఒక షేర్ చేయండి. నిజంగా విజయకిలాద్రి గురించి అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. అండ్ అలానే 17వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అని చెప్పాను కదా. సో ఒకసారి అయితే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనములతో 17 నుండి 14 వరకు మనం జరిపినటువంటి ధనుర్మాస కైంకర్యాన్ని మనం ఈ క్షేత్రంలో జరుపుకుంటూ ఉన్నాం. 17 నుంచి అమ్మ యొక్క ఆరాధనని విశేషంగా సుమారు 6:30 గంటల నుండి ప్రారంభమై 2 గంటల పాటు అమ్మ యొక్క ఆరాధన, సేవాకాలం, ఆనాటి పాశురాన్ని అమ్మకి విన్నపం చేసి ఆ తర్వాత శాతుమురి, అదేవిధంగా ఈసారి విశేషించి ఇంటింటా ధనుర్మాసమని మన అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకు మన ఇళ్ళకి అమ్మ వేయించేసి అక్కడ అమ్మ ఆరాధన స్వీకరించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి గొప్ప అవకాశం మనకి ధనుర్మాస మహోత్సవంలో మనకి విజయకిలాద్రి దివ్యక్షేత్రం అందిస్తుంది. అదేవిధంగా ఎన్నెన్నో ఉత్సవాలు, సేవలు జరిగినటువంటి ఈ ధనుర్మాసంలో ప్రధానంగా 23వ తారీఖు ముక్కోటి ఏకాదశి, ఆ రోజు ఉదయం సుమారు 5 గంటల నుండి ఆరాధనలు ప్రారంభమై ఉత్తర ద్వార పూజ, ఉత్తర ద్వారం గుండా స్వామిని సేవించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని, అదేవిధంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి గొప్ప అవకాశం. సాక్షాత్తు భగవంతుడే మన కోసమే ఈ క్షేత్రానికి వేయించేసి మోక్షాన్ని అందించినటువంటి ఒక గొప్ప సన్నివేశం ఆ రోజు మనమంతా కూడా శ్రవణం చేస్తాం. అదేవిధంగా మనకి ఈ క్షేత్రంలో వైకుంఠనాథ స్వామి యొక్క ఆలయాన్ని కూడా మన చిన్నజీయర్ స్వామివారు ప్రతిష్ఠింపజేసి అక్కడ ఆరాధనలు, అదేవిధంగా ఆ రోజు విశేషంగా అక్కడ అర్చనలు అన్నీ కూడా జరుగుతాయి. అది మనకు 23వ తారీఖు. అదే క్రమంలో 9వ తారీఖు మనకు పూర్తి పాసునమని స్వామి యొక్క సౌందర్యాన్ని, స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని ఒకసారి సందర్శించి స్వామికి ఒక్కొక్క భాగంలో హారతిచ్చేటటువంటి ఒక గొప్ప ఆరాధన, పూర్తి ఉత్సవం అని మనం ఆ రోజు జరుపుకుంటాం. స్వామికి భక్తులు, స్వాములు, విద్యార్థులు అంతా కలిసి స్వామికి నీరాజనాన్ని సమర్పిస్తారు. అదేవిధంగా 12వ తారీఖు కూడారై ఉత్సవం అని అమ్మవారు కోరినటువంటి కోరికని భగవద్ రామానుజాచార్య స్వామివారు నెరవేర్చారు. వటపత్ర సాయి దగ్గర అమ్మ కోరుకుంటుంది స్వామికి 1000 గంగాళాల పాయసాన్ని నివేదన చేసి సమర్పించాలని అనుకుంటుందన్నమాట. ఆ క్రమంలో మనకు భగవద్ రామానుజాచార్య స్వామివారు చేసి చూపించారు. అది ఈ సమయంలో మన జగదాచార్యులు చిన్నజీయర్ స్వామివారు ప్రతి ఏడాది ఎక్కడెక్కడైతే స్వామికి ఆరాధనలు, ఉత్సవాలు జరుగుతాయో ఆ ప్రాంతంలో చక్కగా కూడారై ఉత్సవాన్ని, కూడారై పాయసాన్ని నివేదన చేసి అక్కడ స్వామికి ఆరగింపు చేసి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా ఇస్తారన్నమాట. అటువంటి ఉత్సవం కూడారై ఉత్సవం.
ఆ తర్వాత మనకు ఆంగ్ల సంవత్సరాది సర్వసాధారణంగా మనకు ఉగాది ఉత్సవంగా మనం జరుపుకుంటాం. మన తెలుగు వారంతా కూడా దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. సాంప్రదాయంగా జరిగేటువంటి ఉత్సవంలో ఉగాదిని మనం చేర్చుకుంటామన్నమాట. అదే క్రమంలో ఆంగ్ల వత్సరాది మనకు జనవరి 1 రోజు ఇక్కడ స్వామికి విశేష పూల అలంకరణ, సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చనలు, భక్తులకి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మనకు జనవరి 1వ తారీఖు జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉదరిస్తాం ఈ వ్రతానికే స్నాన వ్రతం, ఈ ధనుర్మాస వ్రత మహోత్సవానికే వివిధ రకాలుగా మనకు శాస్త్రాలలో పూర్వాచారాలు అనుగ్రహించినటువంటి తిరుప్పాది వ్రతమని, స్నాన వ్రతమని, శ్రీవ్రతమని ఇలాగా పలు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని మనం ఆచరించాలి అంటే మనకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినట్టుగా మాసాలలో స్వామి తానే మార్గశీర్ష మాసమై ఉంటానని స్వామి మనకు బోధించాడు గీతలో. అటువంటి మార్గశీర్ష మాసంలో మనకు ఉన్నటువంటి కోరికలు కావచ్చు, సంపదలు కావచ్చు, పెరగాలన్న ఇవన్నీ కూడా కావాలి అంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి. సర్వ సంపదలు కలుగుతాయి. సంపద అంటే కేవలం ధనం వరకే కాకుండా ఆయుష్, ఆరోగ్యము, మంచి స్థైర్యము, ధైర్యము అలాంటి అన్నీ కూడా మనకి వ్రతాలను ఆచరించడం వల్ల మనకు కలుగుతాయన్నమాట. ధనుర్మాస వ్రతం, ఈ వ్రతమంతా కూడా 30 రోజుల పాటు 30 పాశురాలు అంటారు. మనకు ఆళ్వార్లని 12 మంది, పొయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ ఇలాగా మనకు 12 మంది మనకు అనుగ్రహించినటువంటి ద్రావిడ దివ్య ప్రబంధ గానాన్ని మనకు ఇక్కడ సేవిస్తూ అధ్యయనోత్సవ కార్యక్రమాలను జరుపుతూ ఉన్నారు. పగలపత్తు సేవగా, రాపత్తు సేవగా వారు అనుగ్రహించినటువంటి ఆ దివ్య ప్రబంధ గానాన్ని ఇక్కడ 20 రోజుల పాటు ఇక్కడ స్వాములు ఆచరించి ఆ గానాన్ని స్వామికి సమర్పించి ఒక్కొక్క రోజు కొన్ని పాశురాలను ఇక్కడ విజ్ఞాపన చేస్తారన్నమాట. ఈ విజయకీలాద్రి పర్వతం పైన వేయించేసినటువంటి చతుర్యుగ మూర్తుల దివ్య సన్నిధానంలో. అదేవిధంగా మనకు 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ వేద సారాన్ని మనకు అమ్మ ఈ 30 పాటల్లో అనుగ్రహించిందనమాట. అవి చూడడానికి ప్రకృతి సౌందర్యాన్ని లేదా ఆ స్వామి యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాలను తెలియజేస్తూ లేదా 10 మంది గోపికలని లేపుతూ సౌందర్యాన్ని, ఆ గోపిక యొక్క సౌందర్యాన్ని తెలుపుతూ మనకు ఈ పాటలన్నీ కూడా బయట కనబడుతూ ఉంటాయి. కానీ అందులో ఆంతర్యంగా లోతుకి వెళ్ళినట్లయితే వేద సారాన్ని మనకు అనుగ్రహించింది. ఆ అష్టాక్షరి మహామంత్రం యొక్క అనుగ్రహాన్ని, అదేవిధంగా ఆచార్య యొక్క లక్షణం, అమ్మ యొక్క లక్షణాన్ని, అమ్మ యొక్క అనుగ్రహాన్ని, అదేవిధంగా స్వామి యొక్క వైభవాన్ని ఈ ఆరాధన చేయడం వల్ల ఏం కలుగుతుందో చివర కూడారై ఉత్సవంతో కలిపి మనం సేవిస్తూ ఉంటాం. ఆ కూడారై ఉత్సవం కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం కింద ఆ మిశ్రమాన్ని కూడా, ఆ పాయసాన్ని కూడా భక్తితోటి, ప్రేమతోటి, కరుణతోటి వీటితో పోలుస్తూ ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తామన్నమాట స్వామి యొక్క అనుగ్రహంగా. అలానే పరై అనేటువంటి వాద్యాన్ని ఆ గోపికలంతా కూడా కోరుకుంటారు. కొన్ని చిహ్నాలు, మాకిది కావాలి, చాందిని కావాలి, లేదా పరైన వాయిద్యం కావాలి, ఈ పరికరాలన్నీ కావాలి, దీనివల్ల మేము మీ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అటువంటి ఉత్సవాన్ని ధనుర్మాస ఉత్సవం కింద మనం చేసుకుంటామన్నమాట. 30 రోజులు 30 పాటలుగా వేదమనే తుక్కుం విత్తాగుం అని మనకు బోధించినట్టుగా ఆ వేదం యొక్క సారాన్నే మనము చదివే విధంగా, వేదాన్ని సర్వసాధారణంగా అందరూ చదవడానికి ఉండదు. ఆ వేదం యొక్క సారాన్నే మనకు ఇతిహాసము, పురాణాలు, ఇటువంటి శాస్త్రాలు, ఇటువంటి ద్రావిడ దివ్య ప్రబంధ గానములు ఇవన్నీ కూడా ఆ స్వామి యొక్క వైభవాన్ని, స్వామి యొక్క సౌందర్యాన్ని, స్వామి యొక్క సౌహార్ద్రాన్ని మనకు తెలియజేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా అటువంటి ఈ ధనుర్మాస ఉత్సవాన్ని మనం ఈ క్షేత్రంలో సుమారు ప్రతిష్ట అయిన తర్వాత నుండి మనం ప్రారంభించుకుంటున్నాం. సుమారు 7 సంవత్సరాల పాటు చినజీయర్ స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనములతో వారి యొక్క ఆజ్ఞతోటి ఇక్కడ జరిగేటటువంటి ఈ ఉత్సవంలో మీరంతా కూడా పాల్గొనండి. చివర జరిగేటటువంటి గోదారంగనాథుల కళ్యాణం సారాంశం ఏంటంటే, ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏం కలుగుతుంది? మనలాంటి ఒక మానవురాలు గోదామ్మవారు, ఆ గోదామ్మవారు ఆనాడు కాత్యాయని వ్రతం చేసి ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసి
ఆ తర్వాత వటపత్రసాయి దగ్గర కోరికను కోరుకొని రంగనాథుల్ని వివాహం ఆడుతుందన్నమాట. ఆ రంగనాథుడిలో లీనమవుతుంది. అటువంటి ఒక గొప్ప సన్నివేశం. ఇందులో గమనించవలసింది ఏంటి అంటే భగవంతుడు ఒక్కడే, స్వరూపాలు వేరు వేరైనప్పటికీ శ్రీకృష్ణుడు, రామచంద్రుడు, రంగనాథుడు, నరసింహస్వామి, వరాహస్వామి ఇవన్నీ కూడా వివిధ రకాలుగా రూపాలు కనబడుతున్నా మనకు తత్వం మాత్రం నారాయణ తత్వమే. ఆ తత్వమే ఉంటుంది తప్ప ఆ స్వరూపాలకి మనం ప్రాధాన్యత కాదు. ఆ తత్వాన్ని మనం సేవిస్తూ ఆ తత్వమే ఆ మూర్తిలో ఉంది. కొన్ని కదిలే ఉంటాయి, కొన్ని కదలని ఉంటాయి. కదిలేవేమో మనకు ఈ విభవ స్వరూపాలు మత్స్య, కూర్మ, నారసింహ ఇవన్నీ కూడా దశావతారాలు చెప్పుకుంటాం. కానీ అనంతం అన్నమాట. లెక్కలేని అవతారాలు స్వామి మన కోసమే ఎత్తాడు. ఇవన్నీ కూడా కదిలేవి. కదిలేవంటే దేనికోసమే స్వామి వచ్చాడో ఆ కర్తవ్యం పూర్తయిన తర్వాత తిరిగి ఆ అవతారాన్ని చాలించడం. మరి కదలనిది అంటే అర్చామూర్తి. మనం వివిధ ప్రాంతాల్లో సేవిస్తున్నాం. దివ్య దేశాలు, పుణ్యక్షేత్రాలు లాంటివన్నిటిలో ఇక్కడ కూడా సేవిస్తూ ఉన్నాం 10 ఆలయాలని. ఏ విధంగా అర్చామూర్తిగా మన ఇళ్లల్లో సేవించుకుంటా. ఇదేంటిది అర్చామూర్తి అని మనకి ఇక్కడ లోపల స్వామి ఉండి కదలకుండా మనతో స్వామి మనలో ఉండి అన్నీ కూడా జరిపిస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప సన్నివేశం పర, వ్యూహ, విభవ, అంతర్యామి అర్చావతార స్వరూపాలు. ఈ అర్చావతారంలోనే స్వామి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వస్తాడనమాట. మన ఇంటికి రమ్మంటే వస్తాడు, కళ్యాణంలో వేయించేయమంటే వేయించేవి చేసుకుంటాం, లేదా అభిషేకాలు, అర్చనలు వీటన్నిటి కూడా స్వామి వస్తున్నాడంటే ఆ యొక్క శక్తియే మన కోసమే, మన కోరికలు తీర్చడం కొరకు వివిధ ప్రాంతాలు. అలానే మన విజయవాడలో కొలువు తీరినటువంటి కృష్ణానది తీరాన విజయకీర దివ్యక్షేత్రంపై స్వామి చతుర్యుగ స్వరూపాలు. కృతయుగంలో అవతరించినటువంటి స్వామి, త్రేతాయుగంలో అవతరించినటువంటి స్వామి, ద్వాపరయుగంలో అవతరించినటువంటి స్వామి, కలియుగంలో సాక్షాత్తు మన తిరుమలగిరిపై వేంచేసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మన ప్రాంతానికి, మన క్షేత్రానికి వేంచేసి ఇక్కడ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. భక్తుల యొక్క బాధలని విని వాళ్ళకి శుభాలు కలగజేస్తున్నాడు అన్నమాట ఈ క్షేత్రంలో. అటువంటి ఈ క్షేత్రంలో ఎన్నెన్నో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది మనకు కేవలం ధనుర్మాస ఉత్సవమే. దీని తర్వాత మనకు రాబోయేటువంటి మాఘమాసంలో ఈ క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాలని మన చినజీయర్ స్వామివారి యొక్క పర్యవేక్షణలో ఎంతో వైభవంగా గిరి ప్రదక్షిణలు, ఒకే వేదిక పైన చతుర్యుగ మూర్తులకి కళ్యాణ మహోత్సవం. సర్వసాధారణంగా ఒక మూర్తిని వేంచేపు చేసుకుంటాం కళ్యాణానికి, లేదా 2 మూర్తులని. కానీ ఇక్కడ ఉన్నటువంటి మూర్తులందరికీ ఒకే వేదిక పైన ఒకేసారి కళ్యాణ మహోత్సవాన్ని చేయడం చాలా విశేషం. అది సేవించడం మన యొక్క సౌభాగ్యం, మనం ప్రార్థన చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం అన్నమాట. అటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. దానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ ధనుర్మాస మహోత్సవానికి కూడా స్వాగతం పలుకుతూ జై శ్రీమన్నారాయణ. మరిన్ని కొత్త ప్లేసెస్ కోసం అయితే గుంటూరు నందిని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి.